1858వ సంవత్సరం ఒక 82 ఏళ్ల వృద్ధుణ్ణి అంటే బ్రిటిష్ సైనికులు ఒక ఎడ్లబండి మీద ఎక్కించి రంగూన్కు దేశ బహిష్కరణ చేస్తున్నారు. హ్మ్. ఒక రకంగా అది చరిత్రలోనే అతిపెద్ద విషాదాలలో ఒకటి. అవును, కరెక్టే. ఎందుకంటే అతని దగ్గర సైన్యం లేదు, సంపద లేదు, కనీసం రాచరికపు హోదాను సూచించే దుస్తులు కూడా లేవు. కాని అతనే బహదూర్ షా జఫర్, భారతదేశ చక్రవర్తి. ఒకప్పుడు అక్బర్, షాజహాన్ లాంటి వాళ్లు ఏలిన సువిశాల సామ్రాజ్యం కదా అది. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆ మొఘల్ సామ్రాజ్యం ఇలా ఒక ఎడ్లబండి మీద ముగిసిపోవడం నిజంగా ఆశ్చర్యం. అసలు 1526లో బాబర్ స్థాపించిన ఈ మహాసామ్రాజ్యం 1857 నాటికి పేకమేడలా ఎలా కుప్పకూలింది? ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు ప్రధాన అన్వేషణ ఇదే. అంటే బేసికా ఈ పరిణామం రాత్రికి రాత్రే జరగలేదు కదా. చరిత్రకారుల పరిశోధనలు, డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ పత్రాలను మనం లోతుగా పరిశీలిస్తే ఇదొక పెద్ద ప్రాసెస్ అని అర్థమవుతుంది. ఈ పతనం వెనుక కేవలం యుద్ధాలు మాత్రమే ఉన్నాయా? లేదు, అస్సలు కాదు. లోపభూయిష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలు స్పష్టంగా కనిపిస్తాయిందులో. ఒక భారీ వృక్షం బయటకు బలంగానే కనిపిస్తున్నా ఆ లోపల చెదులు పడితే ఏ చిన్న గాలికో కూలిపోతుంది కదా. ఈ సామ్రాజ్యానికి జరిగింది కూడా అదే. రైట్. అంటే ఒక భారీ భవనం హఠాత్తుగా కూలిపోదు, ముందుగా దాని పునాదుల్లో పగుళ్లు మొదలవుతాయనుకోవచ్చు. అవును, కరెక్ట్గా చెప్పారు. ఈ పత్రాలు చెబుతున్న దాని ప్రకారం మొఘల్ సామ్రాజ్యం అత్యున్నత దశలో ఉన్నప్పుడే, అంటే ఔరంగజేబు కాలంలోనే ఈ పగుళ్లు మొదలయ్యాయి అంటారు. బేసిక్గా 1658 నుంచి 1707 వరకు పాలించిన ఔరంగజేబు విధానాలు పునాదులను ఎలా కదిలించాయి? ఔరంగజేబుకి తన సామ్రాజ్యాన్ని దక్కన్ ప్రాంతం వైపు విస్తరించాలనే తీవ్రమైన వ్యామోహం ఉండేది. దానికోసం ఏకంగా దాదాపు 25 ఏళ్లపాటు ఉత్తర భారతదేశాన్ని వదిలేసి దక్షిణాన యుద్ధాలు చేస్తూ ఉండిపోయాడు. 25 ఏళ్లా? వావ్, అది చాలా పెద్ద తప్పు కదా. అవును. దీనివల్ల 2 అతిపెద్ద నష్టాలు జరిగాయి. ఒకటి, సామ్రాజ్యానికి గుండెకాయలాంటి వాయువ్య సరిహద్దులు గాలికి వదిలేసినట్లు అయింది. 2, మరాఠాలపై దశాబ్దాలపాటు చేసిన యుద్ధాల వల్ల ఖజానాలోని సంపదంతా కరిగిపోయింది. అంటే యుద్ధాలకు విపరీతంగా ఖర్చు చేయడం వల్ల? కరెక్ట్. ఖర్చు వల్ల దక్కన్ ప్రాంతంలో వాణిజ్యం, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతను కేవలం సామ్రాజ్యాన్ని దక్షిణాన విస్తరించాలని చూశాడు, కాని ఉత్తరాన రక్షణను గాలికి వదిలేశాడు. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని భారతదేశ పటం మీద మరీ ఎక్కువగా సాగదీసినట్లనిపిస్తోంది నాకైతే. ఎగ్జాక్ట్లీ, మంచి పోలిక. ఎంత పెద్ద రబ్బర్ బ్యాండ్ అయినా విపరీతంగా సాగదీస్తే ఏదో ఒక క్షణంలో పటుత్వం కోల్పోయి తెగిపోతుంది కదా. అవును. పైగా ఈ సాగదీతకు తోడు అతని మత అసహన విధానాలు మరో పెద్ద దెబ్బతీశాయి సామ్రాజ్యాన్ని. అంటే రాజ్పూతులతో ఉన్న సంబంధాల గురించా? అవును. అక్బర్ కాలం నుంచి ముఘల్ సామ్రాజ్యానికి ఒక బలమైన పునాదిగా, అత్యంత నమ్మకమైన మిత్రులుగా ఉన్న రాజ్పూతులతో సంబంధాలను ఔరంగజేబు పూర్తిగా దెబ్బతీసుకున్నాడు. తన కఠిన విధానాలతో అనమాట. రైట్. అంతర్గతంగా సామ్రాజ్యాన్ని కాపాడే ఆ కవచాన్నే అతనే స్వయంగా ఛేదించుకున్నాడు బేసిగ్గా. ఇన్ని పగుళ్ళు, ఇన్ని భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు నాకొక డౌట్. 1707లో ఔరంగజేబు చనిపోయే నాటికి కూడా మొఘల్ సైన్యం, పాలనా యంత్రాంగం ఎందుకు అప్పటికప్పుడు కుప్పకూలలేదు? మంచి ప్రశ్న. పునాదుల్లో ఇంతటి డొల్లతనం ఉన్నా ఆ భవనం నిలబడటానికి అప్పటికింకా ఏ మ్యాజిక్ పనిచేసిందంటారు? యాక్చువల్లీ అక్కడ మ్యాజిక్ ఏమీ లేదు. కేవలం ఒక మొమెంటం మాత్రమే పనిచేసింది అని చెప్పాలి. ఔరంగజేబు కాలం నాటికి ఆ వ్యవస్థలో ఒక క్రమశిక్షణ ఉండేది. ఓ, 100 ఏళ్లుగా వస్తున్న యంత్రాంగం కాబట్టి. అవును. ఆ పటిష్టమైన పాలనా యంత్రాంగం ఒక యంత్రంలా పనిచేస్తూనే ఉంది. ప్రజల్లో కూడా మొఘల్ వంశం పట్ల ఒక విధమైన గౌరవం, భయం ఉండేవి అప్పటికి. రైట్. రాజవంశాల్లో సాధారణంగా ఒక రాజు చనిపోతే అతని పెద్ద కొడుకు రాజవుతాడు కదా. యాక్చువల్లీ మొఘల్లో ఆ పద్ధతి లేదు. అదే, మొఘలుల విషయంలో స్పష్టమైన వారసత్వ చట్టం లేకపోవడం ఈ అగాధాన్ని మరింత పెద్దది చేసిందని ఈ పత్రాలు చెప్తున్నాయి. అవును. మొఘలుల సంప్రదాయం ప్రకారం సామ్రాజ్యాన్ని కొడుకులందరికీ పంచాలి. దీనివల్ల ప్రతి రాజు మరణం తర్వాత కొడుకుల మధ్య రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధాలు జరిగేవి. అంటే అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకునేవారా? కరెక్ట్. 1707లో ఔరంగజేబ్ చనిపోగానే
ముగ్గురు కొడుకులు సింహాసనం కోసం దారుణంగా పోరాడుకున్నారు. అప్పటికే యుద్ధాలతో ఖాళీ అయిన ఖజానా ఈ అంతర్యుద్ధాలతో మరింత ఖాళీ అయ్యింది బేసిగ్గా. చివరకు ఎవరు గెలిచారిందులో? చివరకు 65 వయస్సులో బహాదుర్ షా సింహాసనం అధిష్ఠించాడు. 65 అప్పటికే వయసైతోయింది గదా. అదనమాట. వృద్ధాప్యంలో రాజు అవ్వడం వల్ల అప్పటికే చెలరేగుతున్న ఆ సమస్యలను వేగంగా పరిష్కరించే శక్తి అతనికి లేకపోయింది. మరి బహదూర్ షా ఏమైనా కొత్త విధానాలు తీసుకొచ్చాడా? ముఖ్యంగా మరాఠాలతో ఉన్న సమస్యను అతను ఎలా డీల్ చేశాడు? బహాదూర్ షా ఔరంగజేబు నాటి కొన్ని కఠిన విధానాలని వెనక్కి తీసుకున్నాడు, కానీ మరాఠాల విషయంలో అతను చేసిన ఒక సగం సగం రాజీ అంటే అదొక పెద్ద తలనొప్పిగా మారింది. సగం సగం రాజీనా అంటే ఏంటి? మరాఠాలు దక్కన్లో పన్నులు వసూలు చేసుకోవడానికి మొఘలుల అనుమతి అడిగారప్పట్లో. ఇక్కడ 2 రకాల పన్నులున్నాయి. ఒకటి 10% వసూలు చేసే సర్దేశ్ ముఖీ, రెండవది 25% వసూలు చేసే చౌత్. బహదూర్ షా కేవలం ఆ 10% పన్ను వసూలు చేసుకునే హక్కునిచ్చి 25% పన్ను వసూలు చేసే హక్కును నిరాకరించాడు. దీని వెనుక ఉన్న లాజిక్ అసలు నాకు అర్థం కావడం లేదు. అవును, చాలా విచిత్రమైన నిర్ణయం అది. మరాఠాలకు తమ భూభాగంలోకి అడుగు పెట్టడానికి 10% పేరుతో అధికారికంగా అనుమతి ఇచ్చాడు, కాని పూర్తి ఆదాయం తీసుకునే హక్కు ఇవ్వలేదు. దీనివల్ల మరాఠాలు మిగిలిన 25% కోసం ఎటూ దాడులు దోపిడీలు చేస్తూనే ఉంటారు కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు వీళ్ళు? అదే కదా ఆశ్చర్యం. పైగా ఛత్రపతి శివాజీ మనవడైన షాహూను అసలైన మరాఠారాజుగా గుర్తించకపోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా వాళ్లే పెంచి పోషించినట్లయింది. అంటే దక్కన్లో ఎప్పటికీ శాంతి నెలకొనలేదన్నమాట. కరెక్ట్. ఈ అసంపూర్ణ విధానాల వల్లే అది సాధ్యం కాలేదు. రాజులు వరుసగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఖజానాలో డబ్బులేదు. సైన్యాన్ని, ప్రభువులను నియంత్రించే శక్తి ఈ రాజులకు లేకపోయేసరికి అధికారం చక్రవర్తి చేతుల నుంచి మంత్రుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓ, వీరినే చరిత్రలో కింగ్ మేకర్స్ అని పిలుస్తారు కదా. అవును, ఎగ్జాక్ట్లీ వాళ్లే. అంటే రాజులను తయారు చేసేవాళ్లన్నమాట. ఇది వినడానికి చాలా ఉత్కంఠగా ఉంది. ఈ మంత్రులు రాజులను కీలుబొమ్మలుగా ఎలా మార్చారు బేసిగ్గా? ఏమైందంటే రాజకుమారులు సింహాసనం కోసం పోరాడటం పోయి మంత్రులు, ప్రభువులు రాజులను తోలుబొమ్మల్లా ఆడించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు బహదూర్ షా తర్వాత జుల్ఫికర్ ఖాన్ అనే మంత్రి మద్దతుతో జహందర్ షా రాజయ్యాడు. అంటే అధికారం మంత్రిదేనా అప్పుడు? అవును, అసలు అధికారమంతా ఆ జుల్ఫికర్ ఖాన్ చేతుల్లోనే ఉండేది. ఆ తర్వాతొచ్చిన వాళ్లే సయ్యద్ బ్రదర్స్, అంటే అబ్దుల్లా ఖాన్, హుసైన్ అలీ ఖాన్. వీరి కథ చూస్తే ఈ కింగ్ మేకర్స్ ఎంత క్రూరులో అర్థమవుతుంది మనకు. వీరు ఫరూక్సియార్ అనే వ్యక్తిని రాజుగా చేశారు, రైట్? అవును, కరెక్ట్. 1717లో ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నుల్లేకుండా వ్యాపారం చేసుకునే డ్యూటీ ఫ్రీ ఫర్మానాలు జారీ చేసిన రాజు కదా ఇతను. ఎగ్జాక్ట్లీ, అతనే. కాని కొన్నాళ్లకే ఫరూక్సియార్కు ఈ సయ్యద్ సోదరులకు మధ్య అధికారం కోసం ఆధిపత్యపోరు మొదలైంది. పరిస్థితి ఎంత విషమించిందంటే 1719లో ఆ మంత్రులిద్దరూ కలిసి స్వయంగా తాము కూర్చోబెట్టిన చక్రవర్తి అయిన ఫరూక్సియార్నే సింహాసనం మీద నుంచి దించి కళ్ళు పీకించి మరీ దారుణంగా చంపేశారు. వావ్, కళ్ళు పీకిచ్చేశారా? అవును. ఒకప్పుడు అక్బర్, ఔరంగజేబ్ లాంటి చక్రవర్తులు కూర్చున్న సింహాసనం మీద ఉన్న రాజును కింద పనిచేసే మంత్రులే చంపేయడం మొఘల్ చరిత్రలో అప్పటివరకు జరగని ఒక భయంకరమైన ఘోరమిది. ఇది వింటుంటే అసలు నమ్మశక్యంగా లేదు నాకు. రాజులకే రక్షణ లేనప్పుడు ఆ సామ్రాజ్యంలో సామాన్యుల పరిస్థితేమిటో ఊహించుకోవచ్చు. అవును, నిజమే. ఈ సయ్యద్ సోదరులు ఆ తర్వాత మొహమ్మద్ షా అనే కుర్రాణ్ణి రాజుని చేశారు కదా. అసలు అతన్ని మొహమ్మద్ షా రంగీలా అని ఎందుకు పిలుస్తారు? బేసిక్గా సయ్యద్ సోదరులు అతన్ని 18 ఏళ్లకే సింహాసనం ఎక్కించారు. తరువాత ఈ మొహమ్మద్ షా వేరే వర్గం మద్దతుతో కుట్ర చేసి ఆ సయ్యద్ సోదరులను చంపించాడు. ఓ, వీడు వాళ్ళని చంపేశాడా? అవును. కాని అతను సామ్రాజ్యాన్ని ఏమీ ఉద్ధరించలేదు. అతని పేరులో ఉన్న రంగీలకు తగ్గట్టుగానే ఎప్పుడూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దాదాపు 30 ఏళ్లపాటు పాలించినా ఆ ఒక్క గొప్ప నిర్ణయం తీసుకోలేదు తెలుసా? 30 ఏళ్లు పాలించి కూడానా? అవును. అతని చేతకానితనం చూసి సామ్రాజ్యంలో ఉన్న నిజాముల్ ముల్క్ లాంటి అత్యంత సమర్థులైన అధికారులు పూర్తిగా విసుగెత్తిపోయారు. ఢిల్లీలో ఉంటే సాధించేది ఏమీ లేదని వారు రాజధానిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిజాముల్ ముల్క్ దక్కన్కు వెళ్లి సొంతంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించుకున్నాడు. దీనిని మనం ఒక కార్పొరేట్ కోణంలో ఆలోచిస్తే, ఒక విశాలమైన కార్పొరేట్ కంపెనీకి సీఈఓ పూర్తిగా చేతగానివాడు అవడం వల్ల
బ్రాంచ్ మేనేజర్లు ఎవరికి వారే సొంత కంపెనీలు పెట్టుకోవడం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా చెప్పారు. బెంగాల్, అవధ్, హైదరాబాద్ ఇలా అన్నీ స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. కాని సామ్రాజ్యం తమ కళ్ల ముందే ముక్కలైపోతూ ఉంటే ఈ రాజులు ఎందుకు ఆపలేకపోయారు? వారి దగ్గర ఒకప్పుడు సంపద ఉంది కదా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వ్యవస్థ ఉంది కాని సంపద లేదు. రాజకీయ అస్థిరత కంటే భయంకరమైన ఆర్థిక అస్థిరత అప్పటికే మొదలైంది కదా. ఓ అవును. రాజకీయ కుమ్ములాటల వల్ల మొఘల్ ట్రెజరీ పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఒకప్పుడు మొఘల్ కరెన్సీ ఎంత పటిష్టమైనదంటే రోజువారీ లావాదేవీలకు రాగి దామ్, బేస్ కరెన్సీగా వెండి రూపాయి, భారీ లావాదేవీలకు బంగారు మొహర్ వాడేవారు. చాలా స్ట్రాంగ్ కరెన్సీ సిస్టమ్ అది. అవును, కాని ఇంతటి బలమైన వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది జాగీర్దారీ సంక్షోభం. ఈ పత్రాల్లో అంటే ఆధారాల్లో పదే పదే కనిపించే ఈ జాగీర్దారీ సంక్షోభం గురించి కాస్త వివరిస్తారా? అసలు సైన్యానికి భూములకు ఉన్న లింక్ ఏమిటి బేసిక్గా? ఆ మొఘల్ పాలనలో సైనికాధికారులకు, మంత్రులకు నగదు రూపంలో జీతాలిచ్చే బదులు భూమిని ఇచ్చేవారు. ఆ భూమిని జాగీరంటారు. ఓకే. ఆ అధికారి ఆ భూమి నుంచి పన్ను వసూలు చేసుకుని తన జీతముంచుకుని సైన్యాన్ని పోషించాలి. ఇది మామూలు పరిస్థితుల్లో బాగానే పనిచేసేది. కాని ఔరంగజేబ్ దక్కన్ విస్తరణ వల్ల ఈ అధికారుల అంటే జాగీర్దార్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అంటే భూమి సరిపోలేదా? ఎగ్జాక్ట్లీ. తీరా చూస్తే అందరికీ పంచి ఇవ్వడానికి సరిపడ భూమి లేదు. ఉన్న భూమిలేమో సారవంతమైనవి కావు. అంటే ఇక్కడ భూమి తక్కువ, అధికారుల డిమాండ్ ఎక్కువ. ఇది ఖచ్చితంగా రైతుల పాల్ట శాపంగా మారుతుంది కదా. భూమి తక్కువ ఉన్నప్పుడు ఉన్న దాంట్లోనే ఎక్కువ పన్ను లాగాలని చూస్తారు కదా అధికారులు. అవును, ఉన్న ఆ కొద్దిపాటి భూమి నుంచే అత్యధిక లాభం లాగాలని వాళ్ళు ప్రయత్నించారు. దీనికి తోడు ఇజారా అనే ఒక అత్యంత దారుణమైన వ్యవస్థను వాడుకలోకి తెచ్చారు. ఇజారా అంటే ఏంటి? దీనివల్ల సామాన్యుడికి జరిగిన నష్టమేమిటి? బేసిక్గా ఇజారా అంటే పన్ను వసూలు చేసే హక్కును కాంట్రాక్టర్లకు వేలానికి లేదా లీజుకు ఇవ్వడమన్నమాట. ఓ, టాక్స్ కలెక్షన్ ప్రైవేటైజేషన్ లాంటిదా? అవును. అంటే ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ముందే చెల్లిస్తాడు. ఆ తర్వాత వాడు తన లాభం కోసం రైతుల దగ్గర ఇష్టమొచ్చినంత దారుణంగా పన్నుల్లాగేవాడు. పంట పండినా పండకపోయినా రైతులను కొట్టిమరీ పన్నులు వసూలు చేసేవారు. అప్పుల్లో ఉన్న ఒక కంపెనీ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తన ఆస్తులను మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులు కస్టమర్ల జేబులు ఎలా కొడతారో ఇక్కడ రైతుల పరిస్థితి అలా తయారైందన్నమాట. కరెక్ట్. ఇంత దారుణమైన దోపిడీ జరుగుతుంటే సామాన్యులు ఎవ్వరూ ఎదిరించలేదా అసలు? ఖచ్చితంగా ఎదురించారు. పన్నుల భారం భరించలేక రైతులు తమ భూములను వదిలేసి అడవుల్లోకి పారిపోవడం మొదలుపెట్టారు. మరికొందరు ఆయుధాలు పట్టి సాయుధ తిరుగుబాట్లు చేశారు. అంటే లోకల్ రెబల్స్ అనమాట. అవును. ఉత్తర భారతదేశంలో జట్లు, సిక్కులు, సత్నామీలు లాంటి సమూహాలు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రైతాంగ తిరుగుబాట్లు మొఘల్ సామ్రాజ్యపు పునాదులను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం చరిత్రకారుల భిన్నవాదనలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ వాదన ప్రకారం ఆ అధికారుల వనరుల దాహం వల్ల రైతులపై జరిగిన విపరీతమైన దోపిడీ, తద్వారా వచ్చిన రైతాంగ తిరుగుబాట్లే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమంటారు. ఓకే, మరి సతీష్ చంద్ర గారి వాదనేమిటి ఇందులో? సతీష్ చంద్ర గారి విశ్లేషణ ప్రకారం అసలీ జాగీర్దారీ వ్యవస్థ ఒక లోపభూయిష్టమైన మోడల్. భూమి కొరత రావడం వల్ల వ్యవస్థాగతంగా వచ్చిన ఈ జాగీర్దారీ సంక్షోభమే పతనానికి మూలకారణం అని ఆయనంటారు. మనం రెండు వాదనలు చూస్తే, లాజికల్గా ఆలోచిస్తే ఆర్థిక వ్యవస్థ ఇంతలా కుప్పకూలిపోవడమనేది సైన్యంపైనే కదా మొదటి ప్రభావం చూపిస్తుంది. అవును. రైతులు పన్నులు కట్టకపోతే అధికారులకు డబ్బు రాదు, జీతాలు ఇవ్వలేనప్పుడు ఆ సైన్యం యుద్ధమెందుకు చేస్తుందసలు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే చరిత్ర ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ఒక పక్క స్వతంత్ర రాజ్యాలు విడిపోతున్నాయి, మరోపక్క రైతులు తిరుగుబాటు చేస్తున్నారు, సైన్యానికి జీతాలు లేవు. ఈ డొల్లతనాన్ని గమనించిన విదేశీ శక్తులు ఢిల్లీ మీద కన్నేశాయి. ఇక్కడే నాదిర్ షా వస్తాడా? అవును. 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా భారతదేశంపై దాడి చేశాడు. వాయువ్య సరిహద్దుల్లో అసలు రక్షణే లేదు అప్పటికి. అతని అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. నేరుగా వచ్చి హర్యానాలోని కర్నాల్ వద్ద మొఘల్ రాజు ముహమ్మద్ షా సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఒక్క నిమిషం ఆగండి. అసలు నాదిర్ షా అంత దూరం నుంచి వచ్చి
ఆ ఢిల్లీ సరిహద్దుల వరకు చేరేదాకా మొఘల్ సైన్యం ఏం చేస్తోంది? వాళ్ళు కనీసం ప్రతిఘటించలేదా? లేక లంచాలు తీసుకుని లొంగపోయారా? యాక్చువల్లీ ప్రతిఘటించడానికి అక్కడ సమైక్యమైన సైన్యం ఎక్కడుంది? జీతాలు అందని సైనికుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే స్ఫూర్తి లేదు. పైగా సామ్రాజ్యంలోని మంత్రులు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. ఓ, మంత్రుల మధ్య గొడవలు. అవును, ఒక మంత్రి నాదిర్షాను ఓడిస్తే అతని పలుకుబడి పెరుగుతుందన్న భయంతో ఇంకో మంత్రి కావాలనే సైన్యాన్ని పంపకుండా కుట్రలు చేశాడు. కర్నాల్ యుద్ధంలో మొఘల్ సైన్యం ఘోరంగా ఓడిపోవడానికి ఈ అనైక్యతే మెయిన్ కారణం. దారుణం ఇది. ఆ తర్వాత నాదిర్షా ఢిల్లీలోకి ప్రవేశించి నగరమంతా మారణహోమం సృష్టించాడు. అపారమైన సంపదను, ప్రఖ్యాత కోహినూల్ వజ్రాన్ని, షాజహాన్ చేయించిన నమలి సింహాసనాన్ని అన్నీ దోచుకుపోయాడు. ఢిల్లీని కాపాడతామని అప్పటికే ఒక ఒప్పందం చేసుకున్న మరాఠాలు ఉన్నారు కదా, కనీసం వాళ్లు నాదిర్షాను అడ్డుకోవాల్సింది కదా. మరాఠాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు కాని నాదిర్షా వేగాన్ని, క్రూరత్వాన్ని వాళ్లు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. నాదిర్షా వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ వంతొచ్చింది. ఇతను కూడా దాడులు చేశాడా? అవును, అతను 1748 నుంచి 1767 మధ్య ఏకంగా 8 సార్లు ఉత్తర భారతదేశంపై దాడులు చేసి అందిన కాడికి దోచుకున్నాడు. బేసిగ్గా 8 సార్లా అబ్దాలీనైనా అడ్డుకునే ప్రయత్నం జరగలేదసలు? జరిగింది. 1761లో మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలు అబ్దాలీని ఎదిరించడానికి భారీ సైన్యంతో వెళ్లారు. కాని ఇక్కడ మరాఠాలు చేసిన ఒక చారిత్రక తప్పిదం వారి కొంపముంచింది. ఏం చేశారు? వారు అంతకుముందు ఉత్తర భారతదేశంలోని స్థానిక రాజులైన రాజ్పుత్లు, జాట్ల మీద పన్నుల కోసం దాడులు చేసి వారిని శత్రువులుగా మార్చుకున్నారు కదా. దాంతో పానిపట్టు యుద్ధంలో ఆ స్థానిక రాజులు ఎవరూ మరాఠాలకు మద్దతు ఇవ్వలేదు. ఓ, ఇది సెల్ఫ్ గోల్ లాంటిదన్నమాట. అవును, ఫలితంగా మరాఠాలు అబ్దాలీ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ ఓటమి మరాఠాలకే కాదు, విదేశీ దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడగలరన్న ఆశలపై నీళ్లు చల్లింది అని చెప్పాలి. అంటే దాడులతో సర్వం కోల్పోయిన మొఘల్ సామ్రాజ్యం ఇక కోలుకోలేని స్థాయికి పడిపోయిందన్నమాట. ఇక ఈ అన్వేషణ చివరి అంకంలో రాలిపోయిన ఆ మొఘల్ పూల గురించి మాట్లాడుకుందాం. సర్వం కోల్పోయిన ఆ సామ్రాజ్యం ఎవరి దయాదాక్షిణ్యంపై బతికింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఎలా బలపడింది? 1759లో సింహాసనమెక్కిన షా ఆలం II కాలం నాటికి ఒకప్పటి చక్రవర్తి కేవలం ఒక పేరుకు మాత్రమే పరిమితమయ్యాడు. 1764లో జరిగిన బక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో షా ఆలం II చిత్తుగా ఓడిపోయాడు. బక్సర్ యుద్ధం? అవును, ఆ ఓటమితో బ్రిటిష్ వారికి బెంగాల్లో పన్నులు వసూలు చేసుకునే హక్కును రాసిచ్చేశాడు. అంతేకాదు, బ్రిటిష్ వారి వద్ద అలహాబాద్లో కేవలం ఒక పెన్షనర్గా మారిపోయాడు. పెన్షనరా? అవును. ఆ తర్వాత కొన్నాళ్లకు మరాఠాల రక్షణలోకి వెళ్లినా 1803లో బ్రిటిష్వారు మరాఠాలను కూడా ఓడించడంతో మళ్లీ బ్రిటిష్వారి దయాదాక్షిణ్యములపై ఆధారపడే స్థితికి వచ్చాడు. వావ్! ఒకప్పుడు దేశమంతా పన్నులు వసూలు చేసిన వాళ్లు ఇప్పుడు విదేశీయుల దగ్గర నెల నెలా పెన్షన్ తీసుకునే స్థితికి దిగజారడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది వినడానికి. ఆ తర్వాతి తరం రాజు అక్బర్ షా II, అంటే 1808 నుంచి 1837 వరకు, అతని పరిస్థితి మరీ దయనీయం. అతనికసలు నామమాత్రపు అధికారం కూడా లేదు. ఈస్టిండియా కంపెనీ ఏకంగా మొఘల్ రాజు పేరుతో కరెన్సీ ముద్రించడాన్ని కూడా ఆపేసి తమ సొంత కరెన్సీని చలామణిలోకి తెచ్చింది. కరెన్సీ ముద్రించే హక్కు కూడా పోయిందా? అవును. తన పెన్షన్ పెంచమని కోరుతూ ఈ అక్బర్ షా II రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఇచ్చి బ్రిటన్కు అంబాసిడర్గా పంపాడు. ఒక రాజుకు తన సొంత కరెన్సీని ముద్రించుకునే హక్కు లేదు. పెన్షన్ కోసం విదేశీయుల దగ్గర రాయబారాలు నడపాల్సిన పరిస్థితి. ఈ అక్బర్ షా II పేరు వింటే వీళ్ల పూర్వీకుడు అక్బర్ ద గ్రేట్ గుర్తొస్తాడు నాకు. పేరొకటే అయినా ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసమో కదా. నిజమే. అయితే అక్బర్ షా II కాలంలో జరిగిన ఒక మంచి విశేషాన్ని మనం చెప్పుకోవాలి. అతను హిందూ ముస్లిం ఐక్యత కోసం పూల్ వాలోన్ కి సైర్ అనే ఒక పూల పండుగను ప్రారంభించాడు. ఓ, పూల్ వాలోన్ కి సైర్ అంటే పూల పండుగన్నమాట. అవును. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న యోగమాయ గుడికి, అలాగే పక్కనే ఉన్న సూఫీ సెయింట్ దర్గాకు ఒకేసారి పూలు సమర్పించే ఈ ఉత్సవం నేటికీ ఒక ఐక్యత ప్రతీకగా జరుగుతోందక్కడ. దాట్స్ నైస్. ఇక్కడ మనం గమనించాల్సిన లాజిక్ ఏమిటంటే, మొఘల్ రాజుకు సైనిక బలం లేకపోయినా భారతీయ ప్రజల మనస్సులో
ఇతర స్థానిక రాజుల దృష్టిలో మొఘల్ చక్రవర్తి అంటే దేశ రాజకీయ ఐక్యతకు ఒక ప్రతీకగా ముద్రపడిపోయిందప్పటికే. చట్టబద్ధత కోసం స్థానిక నవాబులు కూడా మొఘల్ రాజు పేరునే వాడుకునేవారు. బహుశా ఆ కారణం చేతనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేసిన సైనికులు నేరుగా ఢిల్లీ వెళ్లి అప్పటి చివరి రాజు బహదూర్ షా జఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు కదా. ఎగ్జాక్ట్లీ. బహదూర్ షా జఫర్కు అప్పుడు సైన్యం లేదు, ఆయుధాలు లేవు. కాని ఆ చక్రవర్తి అనే హోదా ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రగిలించింది. కాని సరియైన వ్యూహం, ఆధునిక ఆయుధాలు లేకపోవడం వల్ల ఆ తిరుగుబాటు విఫలమైంది. అవును, బ్రిటిష్ సైన్యం ఢిల్లీలోకి ప్రవేశించి ఎర్రకోటను ఆక్రమించింది. బహదూర్ షా జఫర్పై దేశద్రోహం కేసు పెట్టి బ్రిటిష్ వారు అతని కుటుంబంతో సహా రంగూన్కు దేశబహిష్కరణ చేశారు. ఇక్కడే మనం మొదటిగా మాట్లాడుకున్న ఆ ఎడ్లబండి దృశ్యం వస్తుంది. సరిగ్గా అక్కడే ఆయన 1862లో జైలులోనే కన్నుమూశారు. అంతకు ముందే 1858లో విక్టోరియా రాణి చేసిన ప్రకటనతో లాంఛనంగా మొఘల్ సామ్రాజ్యం చరిత్ర పుటల్లో పూర్తిగా కలిసిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కూడా రద్దయిపోయి భారతదేశం నేరుగా బ్రిటిష్ క్రౌన్ కిందకు వెళ్ళింది. బేసిగ్గా ఒక భవనం పునాదుల్లో మొదలైన పగుళ్లు కాలక్రమేణా అగాధాలుగా మారి దాన్నెలా కుప్పకూల్చాయో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. బేసిక్గా మనం చూస్తే ఒక మహాసామ్రాజ్యం పతనం వెనుక కేవలం బయటి శత్రువుల యుద్ధాలు మాత్రమే కాదు, దార్శనికత లేని రాజులు, కింగ్ మేకర్స్గా